హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రాసెస్ వచ్చి మనం ఎగ్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ అయితే ఫుల్గా వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనైతే ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్నాను. వాటిని అయితే చాకుతో అయితే మధ్యలో ఘాటులా పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఎగ్స్ని అయితే బాగా బాయిల్ చేసుకున్నానండి. బాగా ఫ్రై లాగా బాగా చేసుకున్నాను. తర్వాత అయితే ఒక జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఎందుకంటే ఎగ్ బిర్యానీకి వచ్చేసి టమాటా ముక్కల్లాగా చేసుకోవచ్చు, టమాటా మిక్సీకి జార్ పట్టుకొని గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు అయితే బాగా వేపుకున్నాను, బాగా ఏగనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బిర్యానీ మసాలా ఆకులన్నీ వేసుకున్నాను. తర్వాత వేసుకున్న తర్వాత టమాటా మిక్సీ పట్టింది అయితే అదైతే పేస్ట్ అయితే వేసుకొని బాగా వేపేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర, పుదీనాకు అవి కూడా వేసుకొని బాగా చేసుకోవాలండి. నేను నాన్ స్టాప్గా చెప్తున్నానని అస్సలు అనుకోకండి, నా మాట ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత మనం పెరుగు అయితే తీసుకొని ఒక బౌల్లోకి మనకి తగినంత అండి, గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేకపోతే తక్కువ క్వాంటిటీ కావాలంటే తక్కువ పెరుగునైతే తీసుకొని బాగా కలిపేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది కల్లుప్పుకి. తర్వాత కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇంకా గరం మసాలా పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా పొడి, ఇవన్నీ పొళ్ళు తీసుకొని నేనైతే వేసానండి. తర్వాత అల్లం పేస్టు మనం ఫ్రెష్దే తీసుకోవాలి, అవి కూడా బాగా మగ్గనిచ్చి అల్లం పేస్ట్ మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా మగ్గనియాలి. మగ్గనిచ్చిన తర్వాత బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేసానండి. ఎందుకంటే బియ్యం నేను బాగా నానబెట్టాను, అందుకని అలా వేసాను. లేకపోతే 2 గ్లాసులైనా వేసుకోవచ్చు, క్వాంటిటీ మీ ఇష్టము. కొంచెం పొడిలాడుతూ ఉండాలి అంటే గ్లాసున్నర అయితే బాగుంటుంది. నేనైతే గ్లాసున్నర వేసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ సరిపోయినాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకున్నాను, అన్నీ సరిపోయినాయి. తర్వాత ఇంకా రైస్ అయితే వేసుకున్నానండి. మూత బాగా పెట్టిన తర్వాత తరలించిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాకు అవి కూడా పైన వేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొంచెం పెద్ద మంట పెట్టి తర్వాత మనం చిన్న మంట సిమ్లో పెట్టాలండి. కొంచెం బొరువైందైనా పెట్టుకోవచ్చు, బొరువైంది పెట్టుకొని ఆంతున, ఎందుకంటే దమ్ వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి కొంచెం చిన్న మంట ఒక 20 మినిట్స్ దాకా పెట్టుకోవాలి. నేను అలానే పెట్టుకున్నాను. ఇంకేంటంటే బాగా గెంటితో బాగా కలిదిప్పుకున్న తర్వాత కొంచెం పెద్ద మంట తీసేసిన తర్వాత చిన్న మంట పెట్టుకొని ఎగ్స్ని అయితే మధ్యలో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందరగానే యాడ్ చేసేసుకుంటే ఎగ్స్ నలిగిపోవటం అలా అయిపోతాయి అని చెప్పి మధ్యలో యాడ్ చేసుకోవాలి. అన్నం కొంచెం మగ్గుతుంది అని అన్నప్పుడు, అప్పుడు దమ్మిస్తుంది అన్నప్పుడు అప్పుడు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం మూత వేసుకొని కొంచెం బరువైంది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంటే నేనైతే అది పెట్టాను, కొంతమంది గుడ్డ కడతారు, అలా కూడా కడతారు. అలా కాకుండా నేను బొరువైంది పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి.